సత్తును తెలుసుకోవడానికి ప్రత్యేకంగా చిత్తు లేదు నాయన. సత్యంగా ఉన్నదాన్ని తెలుసుకోవడానికి మరొక సత్యంగా ఉండే జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. సత్తయాహి చిత్, సత్తే చిత్తు అంటే ఏమిటి? ఏదైతే సత్యంగా ఉందో, ఆత్మ యొక్క కాలాతీత స్థితి అని ఏదైతే మనం అన్నామో, ఆ సత్యంగా ఉండేటువంటిదే జ్ఞాన రూపంగా ఉంది. అంతే, దానిదే జ్ఞానం. సత్తే చిత్తు, ఇంకొకటి కానీ కాదు. సత్తు కన్నా వేరుగా చిత్తు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి నిత్యమైంది ఎప్పుడైతే ఉందో, నిత్యమైనటువంటి దాన్ని తెలుసుకోవడానికి మరొక నిత్యం లేదు. నిత్యం ఒకటే కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు. ఒకవేళ నిత్యాన్ని మరొకటి తెలుసుకున్నదంటే అది నిత్యమా అనిత్యమా అనేటువంటిది డిసైడ్ కావాలి. అనిత్యం నిత్యాన్ని తెలుసుకోలేదు. నిత్యం కనుక నిత్యాన్ని తెలుసుకున్నదంటే ఈ రెండు నిత్యాల్లో ఏదో ఒకటి అనిత్యమై ఉండాలి. అండర్స్టాండ్? ఇది లాజిక్, ఇది తర్కం. కాబట్టి సత్తయాహి చిత్, సత్తు ఏదైతే ఉందో అదే చిత్తు. దాన్ని తెలుసుకోవడానికి వేరుగా మరొకటి లేనే లేదు. కనుక ఆత్మ ఉంది అంటేనే ఆత్మ జ్ఞానపూరితంగా ఉంది అని అర్థం. అది విషయం. ఇంతకంటే ఆత్మ ఉంది అంటేనే జ్ఞానపూరితంగా ఉంది అని అర్థం. అది చిత్, ఇది జ్ఞానం. ఎలాంటి జ్ఞానం స్వామీజీ? నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నా, జాగ్రత్తగా రండి. ఇది ఎలాంటి జ్ఞానం? విషయ జ్ఞానం లాంటిది కాదు కదా, అవునా? స్వరూప జ్ఞానం, అదే సత్తు, అదే చిత్. దాని లక్షణమే అది, లక్షణం అది, దాని లక్షణం కాదు, గుణం కాదు, లక్షణం. దేర్ఫోర్ ఇది చూడండి తమాషా. విషయాల్ని తెలుసుకునే జ్ఞానానికి ఈ జ్ఞానానికి తేడా ఏంటంటే, ఒక వస్తువు వచ్చిందనుకోండి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చాడు, ఇతను మా తండ్రి అని నేను తెలుసుకుంటున్నా. అతను వెళ్ళిపోయాడు, ఇంకొక అతను వచ్చాడు, ఇతను నా కుమారుడు అని తెలుసుకుంటున్నాం. అతను వెళ్ళాడు, మరొకరు వచ్చాడు, ఇతను మామ అని తెలుసుకుంటున్నాం కదా. మారుతూ ఉందా లేదా జ్ఞానం? మామ కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, మారుతూ ఉంది కదా. మారుతుందా లేదా? ఆ జ్ఞానం కలిగేటప్పుడు అది ఉదయిస్తూ ఉంది, అతను పోయిన తర్వాత అది అస్తమిస్తూ ఉంది. ఇది అట్లాంటిది కాదు. నోదేతి నాస్తమేతి, అది నా ఉదేతి నా అస్తమేతి. కాబట్టి ఇది పుట్టేది కాదు, అస్తమించేది కాదు, ఉదయించేది కాదు, అస్తమించేది కాదు, ఎప్పుడూ ఉంది. అది ఆడ కారణం. సత్ ఎప్పుడూ ఉంది కదా, కాలాతీత స్థితి కదా నాయన. కాలం ఉన్నప్పుడు అదే ఉంది, కాలాతీతంగా అదే ఉంది. ఎప్పుడు నిత్యంగా సత్ ఎప్పుడైతే ఉందో, జ్ఞానం సత్తే చిత్తు అయినప్పుడు జ్ఞానం కూడా అట్లాంటిదే కనుక నా ఉదేతి నా అస్తమేతి. విషయ జ్ఞానాలు అంతరించిపోతూ ఉంటాయి కానీ ఇది అంతరించేటువంటి అవకాశం లేదు కనుక నోదేతి నా అస్తమేతి. ఇప్పుడు రెండు అయినాయా? రెండు సువాసనలు వచ్చాయి మీకు, పరిమళాలు. ఒకటి సత్ పరిమళం, రెండవది చిత్ పరిమళం. అర్థమైంది స్వామి? ఇంకేం కావాలి? ఏదో బాధగా ఉంది. ఇంకేం బాధ? ఎప్పుడూ ఉండేది నువ్వే. ఏదైనా పోతూ ఉంటే బాధపడాలి, ఏదైనా లేకుండా ఉంటే బాధపడాలి. ఉన్నది పోతే బాధపడాలి, లేనిది రాకపోతే కావాలనుకున్నప్పుడు బాధపడాలి. ఉన్నదంతా నువ్వే, ఇంకేంది బాధపడేది? అది తెలియకపోతే బాధపడాలి. తెలుసు చిత్. చెప్పండి, ఇంక ఇప్పుడు ఏముంటుంది? బాధ ఉంటుందే? బాధ ఉన్నదనుకోండి, సత్తు చిత్తు అర్థం కాలేదని అర్థం. అర్థమైంది అనుకోండి, బాధ లేదు కదా, లేదు. సత్తు ఎప్పుడు ఉంది? ఎట్లా ఉంది? జ్ఞానపూరితంగా ఉంది. బాధ ఉందే? లేదు. ఇంకేముంది? ఆనందం ఉంది. అదే అదే పరిమళ పరిభోగ సత్ చిత్ ఆనందే. అది ఆనందం. ఇప్పుడు అర్థమైందే మీకు? మన ఆనందం మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఇప్పుడు మనకేం ఆనందాలు తెలియకపోలే. మనకు తెలియదు ఆనందాలు, తెలుసు. విషయానందం తెలుసు, భోగానందం తెలుసు. కనుక ఆనందం ఇది ఇంపార్టెంట్. సత్తు నీకు అర్థమైంది కదా, చిత్తు కూడా నీకు అర్థమైపోయింది. కాబట్టి ఇది ఎలాంటి జ్ఞానము అంటే నోదేతి నా అస్తమైతే అనేది కూడా మీకు అర్థమైపోయింది. కాబట్టి ఈ ఆనందం యోగానందం లాంటిది కాదు, అది వచ్చిపోయేటువంటి ఆనందం. ఇప్పుడు ఆరోగ్యం వస్తుంది, మనిషి సుఖంగా ఉన్నట్టు అనుకుంటాడు, అదే ఆత్మానందం అనుకుంటాడు. కాదు,
ఎందుకని మళ్ళీ రోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది నిరంతరం ఉండేది. ఈ ఆనందం ఎట్లాంటిదో తెలుసా? విషయానందం. విషయాలు అప్పుడే ఎవరికైనా ఇష్టం అనుకోండి, గారెలు బూరెలు అన్నీ చేసి పెట్టినప్పుడు ఇంకా తినకముందే అన్నీ చేస్తాడు. ఎందుకని ఆకలితో ఉన్నాడు కనుక. తినేసాడు అనుకోండి, అప్పుడు తినకముందు నీరసం, తిన్న తర్వాత ఆయాసం కదా. ఈ ఆయాసానికి అవకాశం లేని ఆనందం నిత్యానందం. అంటే వెగటనేది లేదు, వెలితనేది లేదు, అది నిత్యానందం. ఇది ఆత్మ నిత్య వస్తువు అయింది కనుక సీ ద పాయింట్. దానికి సంబంధించిన జ్ఞానం నిత్య జ్ఞానం గనక దానికి సంబంధించిన ఆనందం నిత్యానందం. స్వామీజీ ఇది పోదా? పోదు. అందువలనే సచ్చిదానంద బాగా అర్థం చేసి సచ్చిదానంద అనేటువంటి పదాన్ని వాడి, ఈ మూడిట్లో ఆనంద పదాన్ని వాడి, అదే తైత్రేయంకి వచ్చేటప్పటికి సత్యం జ్ఞానం అనంతం అన్నాడు. చూచారా? అది ఇంపార్టెంట్. ఇది ఆ అనంతం ఇంపార్టెంట్, ఆనందం కాదు ఇంపార్టెంట్, అనంతం ఇంపార్టెంట్. ఈ ఆనందం ఎట్లాంటి ఆనందం అంటే అనంతానందం. అనంతానంద కృష్ణాయ జగన్మంగళమూర్తయే. ఎక్కడొచ్చింది ఇది? అద్వైత మకరందం. అద్వైత మకరందం చూచారా? దాంట్లో కటాక్ష కిరణాచాంత నమన్మోహాబ్దయే నమః అనంతానంద కృష్ణాయ జగన్మంగళమూర్తయే. చూచారా? అది అనంత ఆనంద. ఎటువంటి ఆనందం అది? అనంతానందం. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు సుఖాలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి, కానీ ఉదయిస్తూ ఉన్నాయి, అస్తమిస్తూ ఉన్నాయి. కానీ ఆత్మకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది అట్లాంటిది కాదు, ఉదయించేది కాదు, అస్తమించేది కాదు. ఇది నిత్యానందం, శాశ్వతమైనటువంటి ఆనందం. ఇది ఇవి సత్ చిత్ ఆనంద పరిమళ పరిభోగ సచ్చిదానందే. చూడండి స్వామి చరణ కమలాలంటే ఎంతున్నాయో చూడండి తమాషా. ఆ చరణ కమలాల్లోనే జ్ఞానామృతం ఉంది. ఆ జ్ఞానామృతం జుర్రుకోవడానికి దివ్యమైన పరిమళాలు వెదజల్లబడుతూ ఉన్నాయి. వాటిని పీల్చుకుంటూ వెళ్ళడమే, అంతే, ఇంకేమీ లేదు. అదేమిటది? సత్ చిత్ ఆనందం, నిత్యానందం, సత్యానందం, జ్ఞానానందం. అంటే ఏమిటో తెలుసా? నిర్నిమిత్తానందం. గతంలో చెప్పాను, మర్చిపోయారేమో. ఈ పదం మర్చిపోకూడదు. ఎక్కడ ఆనందం కలిగినా దానికి కారణం ఉంటుంది. అది నిమిత్తానందం. ఇది నిర్నిమిత్తానందం. ఏ కారణం లేకుండా కలిగే ఆనందం. కారణం స్వరూపానందం. స్వరూపానందం. నీ స్వరూపమే ఆనందం, ఇంకొక దాని మీద ఆధారపడి ఉండేది కాదు. నిమిత్తానందం కనుక అయిందే, నిమిత్తం పోతే ఆనందం పోతుంది. నిమిత్తాపాయే నైమిత్తికాపాయ. అది నైమిత్తిక సుఖాలు అంటారు వాటిని. ఛత్రోపాయే ఛాయోపాయ. గొడుగుంటేనే నీడ, గొడుగు దూరం అయిపోయిందే నీడ పోద్ది. కాబట్టి ఒక నిమిత్తంగా కనుక నీకు సుఖం వచ్చిందే, ఆ నిమిత్తం దూరం అయిపోతే సుఖం కూడా దూరం అయిపోతుంది. ఇది నిర్నిమిత్తానంద, కేవలం నీ యొక్క స్వరూపానందం సార్. కాబట్టి ఈ నిర్నిమిత్తానందం ఉంది. ఇది ఉంది. ఎలా ఉంది? అనంత రూపంగా ఉంది, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ఇది తెలియాలి. ఇది ఉన్నదే కదా, తెలియాలి. కాబట్టి జ్ఞానాత్ మోక్ష ఇది వచ్చేసిందే. జ్ఞానాత్ మోక్ష ఇది. బాగా అర్థం చేసుకోండి. ఒకటే ఒక పాయింట్ ఇక్కడ. కేవలం జ్ఞానము ద్వారానే నీకు మోక్షం కలుగుతూ ఉందంటే, కేవలం జ్ఞానము ద్వారానే నీకు మోక్షం కలుగుతూ ఉంది అని అంటే, ఇప్పుడు ఒప్పుకుంటారా? జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతుంది కదా, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా కాన్షియస్లీ, కేవలం జ్ఞానం ద్వారానే మీకు మోక్షం కలుగుతూ ఉంది అనేది కనుక మీకు అర్థమైతే, మోక్షము ఒక సన్నివేశం కాదు, మోక్షము ఒక సంఘటన కాదు, మోక్షము కాలములో ప్రాప్తించేది కాదు, మోక్షము దేశంలో లభించేది కాదు, మోక్షము కర్మ ద్వారా సంపాదించేది కాదు. ఒప్పుకుంటారా? అయిపోయింది. అంటే ఇప్పుడు ఉన్నదే సార్. కాబట్టి అనంతం నేను కావాలి,
ఆత్మను నేను కావాలి. నో, ఆత్మవు నువ్వు అయ్యావనుకో మళ్ళీ పోతుందని అర్థం.